లిపక్ పతంగ అన్న కదా, లిపక్ పతంగ అంటే పతంగుల పండుగ వచ్చే దగ్గర పడ్డది కదా. పతంగులు ఎగరేస్తే హైదరాబాద్లో ఎగరేస్తుంటే చిన్నప్పుడు లిపక్ పతంగ అంటుంటే, నిజామాబాద్లో డొప్ప పతంగ అంట. డొప్ప తెలుసా? బద్ద ఉంటుంది కదా, పతంగి బద్ద ఉంటుంది, నిలువు ఒకటి ఉంటుంది, ఇట్లా ఒకటి ఉంటుంది, అడ్డం ఒకటి ఉంటుంది. ఆ బద్దల బలం లేకుంటే డొప్ప అవుతుంది, గాలి ఎగరేసినప్పుడు ఇట్లా అయిపోతుంది. మన పాత ముఖ్యమంత్రి లిపక్ పతంగ్ బయటికి వెళ్ళంగానే అనుకున్నా ఏదో కేసుల నోటీసులు పోతాయేమో అని. నోటీసులు పోతే ఇక మేము వచ్చినాము, గంటన్నర పెట్టిండు, ఏంది ప్రెస్ మీట్. అందులో చాదస్తం తప్ప వైరాగ్యం తప్ప ఏం కనవలేదు నాకు. 2 సంవత్సరాలు రేవంత్ రెడ్డి ఎట్టెట్లా నాశనం చేసిండు తెలంగాణని చెప్పమంటే పాత రామాయణం చెప్పుకుంటూ వస్తున్నాం. ఒకటి మీడియా ఉన్నది, మీడియా ముందర చెప్తానే ఇంతకుముందు మసాలు చెప్పినాం. కల్వకుంట్ల చంద్రశేఖరరావుని అందరూ ఈడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఒకప్పుడు ఆయనకు అభిమానులు, నేను కూడా అభిమాని. ఉద్యమం నడిపిండు, చదివేండు, సబ్జెక్ట్ నేర్చుకున్నాడు, ప్రత్యేకంగా ఇరిగేషన్ మీద అధ్యయనం బాగా చేసిండు. ప్రొఫెసర్ జయశంకర్ గారు లాంటి మేధావులు, ఆయన చీఫ్ ఇంజనీర్ ఉండే ఇరిగేషన్, ఆయన రావు, ఆయన అట్లా అందరినీ కూర్చోబెట్టుకొని వాళ్ళందరికీ ఏమో షర్బత్ పోసు, ఈయననేమో గ్లాస్ పెట్టుకో. నాకు ఎట్లా తెలుసు అంటే ఉద్యోగం చేసే టైంలో ఈయన పక్కిళ్ళే మా దోస్త్ ఇంట్లోకి పెట్టేక్తూ పోతుంటే ఈయన రూమ్లో ఈయన కూర్చునేది కుర్చీలా చుట్టూ వాళ్ళని కూర్చోబెట్టుకొని ముచ్చట మందాక్కుంటే మధ్యాహ్నం పూట చేస్తుండే. ఇదే పని చేస్తుండే కానీ మందాక్కుంటే చేస్తుండే. పోయినప్పుడల్లా ఇదే పని. మంచిగా పొద్దున్న 10 బజే లేస్తాడు, 2 గంటలు పని చేస్తుండే, 3 గంటలు చేస్తుండే, మళ్ళీ 2 గంటలు గ్లాస్ పెట్టుకున్నాడు. గ్లాస్ మీద కూడా 1-2 గంటలు పని చేసి మళ్ళీ పంటుండే, మళ్ళీ రాత్రి 7 గంటలకు వేస్తుండే, మళ్ళీ 2 గంటలు పని చేస్తుండే. సబ్జెక్ట్ మాత్రం బాగా నేర్చుకున్నా. ఆ సబ్జెక్ట్ అంతా ఈయన ముఖ్యమంత్రి అయ్యి తెలంగాణకు ఉపయోగపడుతుందేమో అని మనం అందరం ఆయనకి సపోర్ట్ చేశారు కదా. మొత్తం ఉన్నట్టు చెప్పాలి, మనకి వేయాలి, భయపడేది ఏం లేదు ఇలా. కానీ తెలంగాణకి చేసింది లొటపీసు. ఆ ఇరిగేషన్ మీద ఆయనకు ఉన్న అవగాహన మొత్తం కుటుంబానికి 40-50 వేల కోట్లు సంపాదించేందుకు పనికొచ్చింది. అంత పాపాత్ముడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు అంత పాపాత్ముడు తెలంగాణలో నా భూతో నా భవిష్యత్తు. నమ్మక ద్రోహి, తెలంగాణ సమాజం యొక్క